ఫస్ట్ రికీ పాంటింగ్ యాజ్ కోచ్ తీసుకురావడం, ఆల్ అవుట్ వెళ్ళాడు ఒక ప్లేయర్కి. అది ఎవరు అంటే 26 crores పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడం. కానీ వాళ్ళకి ఒక లీడర్ అవసరం. ఇండియన్ కోర్ బ్యాటర్స్ ప్రూవెన్ మ్యాచ్ విన్నర్స్గా మారారు లాస్ట్ సీజన్. సో తనని 4.4 crores పెట్టి తీసుకున్నారు. సాలిడ్ ఓపెనింగ్ డియో వాళ్ళది. చాలా కీ ప్లేయర్గా మారుతాడు. చాలా అండర్ రేటెడ్ బౌలర్. ఎక్కడ ఫినిష్ అవుతారు, మరి తనకి 11లో స్థానం దొరుకుతుందా లేదా అని కూడా డిస్కస్ చేద్దాం. పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ చూసుకుంటే చాలా కొత్త టీం, అంటే హైయెస్ట్ పర్స్ తీసుకొని వెళ్ళారు లాస్ట్ సీజన్ వాళ్ళు. అండ్ ఎలాంటి టీం ఫామ్ చేసుకున్నారు. ఫస్ట్ రికీ పాంటింగ్ యాజ్ కోచ్ తీసుకురావడం. రికీ పాంటింగ్ ఏం చేశాడంటే ఆల్ అవుట్ వెళ్ళాడు ఒక ప్లేయర్కి. అది ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ని తను 26 crores వరకు తీసుకెళ్ళాడు. అక్కడ 26 crores పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నాట్ జస్ట్ యాజ్ అ బ్యాటర్, యాజ్ అ బ్యాటర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు, కానీ వాళ్ళకి ఒక లీడర్ అవసరం. అక్కడ శ్రేయస్ అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్లో రికీ పాంటింగ్తో పాటు తను క్యాప్టెన్సీ చేశాడు కాబట్టి ఈ నోస్ శ్రేయస్ అయ్యర్ ఏం తీసుకొస్తారు టేబుల్లోని. అండ్ అట్లనే శ్రేయస్ అయ్యర్ని సొంతం చేసుకోవడం. శ్రేయస్ అయ్యర్తో పాటు వాళ్ళు ఫామ్ చేసిన టీం, ఎస్పెషలీ ఇండియన్ కోర్ గురించి మాట్లాడాలి. టాప్ ఆఫ్ ది ఆర్డర్ ప్రియాంశ్ ఆర్య చాలామంది సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సీజన్లో ఎలా అయితే తను బ్యాటింగ్ చేశాడో, ఎస్పెషలీ అగైన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆ సెంచరీ స్కోర్ చేసిన విధానం కానీ, ప్రభ్సిమ్రన్ సింగ్ ఈజ్ కమ్ ఆఫ్ ఏజ్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు దాకా తను సీజన్లో 1-2 పర్ఫార్మెన్స్ చేసేవాడు, ఎక్స్ట్రాడినరీగా ఆడేవాడు. కానీ లాస్ట్ సీజన్ తను చూపించిన కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఇండియన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఓన్లీ టీమ్ పంజాబ్ కింగ్స్ ఎవరైతే ఇండియన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పెట్టుకొని వెళ్ళారో, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్. సో మీరు ఇక్కడ ఇండియన్ కోర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓపెనర్స్లో వాళ్ళిద్దరు శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నేహాల్ వదేరా. అంటే బ్యాటింగ్లో 5 ఇండియన్ బ్యాటర్స్, ఇండియన్ కోర్ బ్యాటర్స్ ప్రూవెన్ మ్యాచ్ విన్నర్స్గా మారారు లాస్ట్ సీజన్. ఎందుకు పంజాబ్ కింగ్స్ అంత సక్సెస్ఫుల్ టీమ్గా మారింది అంటే ఫారెన్ ప్లేయర్స్ నుంచి అంత కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇండియన్స్ ఆ టీంని నడిపించారు. ప్రాపర్గా కాంట్రిబ్యూషన్స్ చేయడం, టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆ పార్ట్నర్షిప్స్ రావడం. శ్రేయస్ అయ్యర్ తన కాంట్రిబ్యూషన్ అందరికీ తెలిసింది, ఎలాంటి బ్యాటింగ్ తను చేశాడు. ఎస్పెషలీ ఎలిమినేటర్ మ్యాచ్ మాట్లాడితే అగైన్స్ ముంబై ఇండియన్స్ ఆడిన విధానం ఎక్స్ట్రాడినరీ. తను చూపించిన కామ్నెస్ ఏదైతే ఉందో. సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ ఏం చేశారు అంటే ఒక స్ట్రాంగ్ టీం అయితే బిల్డ్ చేసుకున్నారు. మరి ఈ సీజన్లో వాళ్ళకి ఎక్కువ పర్స్ తీసుకెళ్ళింది. ఒకసారి కోర్ క్రియేట్ అయింది, ఫైనల్ దాకా వెళ్ళారు, స్ట్రాంగ్ టీం ఉంది, ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రిలీజ్ చేసిన ఒక బిగ్ నేమ్ ఏంటి అంటే అది జాష్ ఇంగ్లీష్. ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే తను ముందే చెప్పాడు మేనేజ్మెంట్కి, నా మ్యారేజ్ ఉంది, సో ఎక్కువ అవైలబిలిటీ ఉండను, ఓన్లీ 3 or 4 మ్యాచెస్ అవైలబిలిటీ ఉంటాను అని చెప్పడం జరిగింది. సో అందుకని అక్కడ జాష్ ఇంగ్లీష్ని వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఈసారి ఆప్షన్లో వాళ్ళు కూపర్ కాన్లీ అని ఆస్ట్రేలియన్ బ్యాటర్ని తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. అండ్ ఈజ్ అన్ అప్కమింగ్ ప్లేయర్, ఆస్ట్రేలియాకి కూడా ఆడాడు. ఈజ్ అ ప్రూవన్ మ్యాచ్ విన్నర్. ఎక్కడైతే బిగ్ బ్యాష్లో వాళ్ళ టీంకి ఆడతాడో తను మంచి నాక్స్ ఆడడం కూడా చూసాము. అండ్ తను ఆ మిడిల్ ఆర్డర్ ఏదైతే జాష్ ఇంగ్లీష్ ఆడాడు లాస్ట్ సీజన్, అలాంటి రోల్ ప్లే చేయగలుగుతాడు. మరి తనకి 11లో స్థానం దొరుకుతుందా లేదా అని కూడా డిస్కస్ చేద్దాం. మిచ్ ఓవెన్ కూడా ఉన్నాడు వాళ్ళ టీంలో. ఎక్కడైతే టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఒకవేళ అవసరం అయితే ఆ ఫైర్ పవర్ అందించగలుగుతాడు. యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రాపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఇంకొక ప్లేయర్ ఎవరైతే 4.4 crores పెట్టి తీసుకున్నారో, బెన్ వాషెస్ అని ఒక ప్లేయర్ని తీసుకున్నారు ఆస్ట్రేలియన్. ఇక్కడ అందరూ ఆస్ట్రేలియన్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే రికీ పాంటింగ్ యాజ్ ఆస్ట్రేలియన్ కోచ్ తనకు తెలుసు వాళ్ళ టీం ఎవరైతే ఎక్కడైతే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉంటారో, బిగ్ బ్యాష్లో ఆడతారో, పర్ఫామ్ చేస్తారో, ఎక్కువ నమ్మకం ఉన్న ప్లేయర్స్ని తను తీసుకోవడం జరిగింది. అట్లనే బెన్ వాషెస్ కూడా మీడియం పేస్ వేయగలుగుతాడు, సిమిలర్ టు యాన్సన్. యాన్సన్ కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు. బెన్ వాషెస్ కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, లేటర్ ఆర్డర్లో మంచి 6 స్కోర్ చేయగలుగుతాడు. సో తనని 4.4 crores పెట్టి తీసుకున్నారు. ఈ 2 మేజర్ బైస్ వాళ్ళు చేసింది పంజాబ్ కింగ్స్ ఈ ఆప్షన్లో. ఎందుకంటే సైడ్ ఆల్రెడీ సెటిల్డ్ ఉంది, 11లో ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మార్కస్ స్టాయినిస్ ఇంకొక ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు, ఒమర్జాయ్ ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి, లాకీ ఫర్గ్యూసన్ ఫారెన్ ప్లేయర్స్, మిచ్ ఓవెన్ ఉన్నాడు. సో కూపర్ కాన్లీ సాలిడ్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. యూటిలిటీ ప్లేయర్స్, మీరు బహుశా ఎక్కువ పేర్లు అంటే బిగ్ నేమ్స్ కాకపోవచ్చు, బట్ వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే ఎక్కడైతే ఆ స్లాట్స్ ఉంటాయో పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్లేయర్. మేము యాన్సన్ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ సీజన్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు, కానీ బ్యాటింగ్లో ఈ సీజన్ ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అట్లాంటి ఫామ్ ఒకవేళ ఐపీఎల్కి తీసుకొస్తే మాత్రం డిస్ట్రక్టివ్ టీమ్గా మారుతుంది పంజాబ్ కింగ్స్. సరే, వాళ్ళ 11-12 ఎలా ఉంటుంది, ఎలాంటి కండిషన్స్లో వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని ఆడిపించవచ్చు, వాళ్ళ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. బ్యాటింగ్ ఫస్ట్ అయితే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ముల్లన్పూర్లో ఆడుతున్నారు అంటే వాళ్ళ లెవెల్ ఎలా ఉండొచ్చు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 ఓపెనర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాం, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య.
సాలిడ్ ఓపెనింగ్ డియో వాళ్ళది. దాని తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఎట్ నంబర్ 3. నంబర్ 4లో మార్కస్ స్టాయినిస్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే తను కూడా సాలిడ్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక మ్యాచ్ విన్నర్ అని మాట్లాడచ్చు. ఒకవేళ వాళ్ళు మార్కస్ స్టాయినిస్ మీద అంత నమ్మకం చూపించకపోతే బ్యాకప్లో మిచ్చో అని పెట్టుకోవచ్చు, తను కూడా టాప్ ఆర్డర్లో ఆడతాడు. నంబర్ 3 ఆడి శ్రేయస్ అయ్యర్ నంబర్ 4 వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు దాకా నంబర్ 4 దాకా అయింది. మార్కస్ స్టాయినిస్ అయితే పెడుతున్నాను ఇప్పటికి. నంబర్ 5లో అక్కడ శశాంక్ సింగ్ ఉంటాడు, తర్వాత నేహాల్ వదేరా. 5 or 6 వాళ్ళిద్దరు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెళ్తారు, 5 or 6. సో అక్కడ 6 దాకా అయ్యారు. మాకో యాన్సన్ ఎట్ నంబర్ 7 చాలా చాలా కీ ప్లేయర్గా మారుతాడు మాకో యాన్సన్ ఈసారి పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్లో. నంబర్ 8లో ఒమర్జాయ్ ఆడాడు చాలా మ్యాచెస్ లాస్ట్ సీజన్, ఈసారి బెండ్ వాషెస్ కూడా ఉన్నారు. సో ఆప్షన్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి. నేను బెండ్ వాషెస్ని ఆడిపిస్తారని నా ఒపీనియన్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలంటే న్యూ బాల్తో వేయగలుగుతాడు, లేటర్ ఆర్డర్లో ఆ పెద్ద షాట్స్ ఆడగలుగుతాడు కాబట్టి. సో నంబర్ 8 నేను అక్కడ బెండ్ వాషెస్ని పెడుతున్నాను. హర్ప్రీత్ బ్రార్ ఎట్ నంబర్ 9, తను బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, బట్ బౌలింగ్లో చాలా చాలా అండర్ రేటెడ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్. మీరు ఎకానమీ చూసుకుంటే ఐపీఎల్లో 7 కన్నా తక్కువ ఉంటుంది, అలాంటి బౌలర్ కాబట్టి, అండ్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు కాబట్టి నంబర్ 9 దాకా వాళ్ళు బ్యాటింగ్ పెట్టుకుంటారు. తర్వాత నంబర్ 10లో యుజ్వేంద్ర చాహల్, నంబర్ 11లో హర్షదీప్ సింగ్. మరి ఇంపాక్ట్ ప్లేయర్లో అక్కడ మీరు చూసుకుంటే నేను తీసుకుంది ముగ్గురు ఫారినర్స్నే కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్లో అక్కడ లాకీ ఫర్గ్యూసన్ని వాళ్ళు తీసుకొని వస్తారని నాకు అనిపిస్తుంది. ఎక్స్ట్రా పేస్ కావాలి. ఇప్పుడు మీరు హర్షదీప్ సింగ్, మాకో యాన్సన్ వేయగలుగుతాడు 135, లేట్ 135 దాకా. బెండ్ వాషెస్ కూడా 130 దాకా వేయగలుగుతాడు. అండ్ ఇంకొక ఫాస్ట్ బౌలర్, మీకు క్విక్ వేసే ఫాస్ట్ బౌలర్ కావాలి, సో వాళ్ళు లాకీ ఫర్గ్యూసన్ వైపు వెళ్తారనిపిస్తుంది. ఐ ఫీల్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఫైనల్స్ దాకా వచ్చారు, దే విల్ బీ అ స్ట్రాంగ్ కంటెండర్ టు లిఫ్ట్ ద ఛాంపియన్షిప్ మరొకసారి. అందుకని ఐపీఎల్లో అన్ని టీమ్స్ కూడా చాలా సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. బట్ పంజాబ్ కింగ్స్ ఏం చేశారు అంటే, ఏదైతే కాంబినేషన్ మాట్లాడుతున్నామో మీరు చూసుకుంటే 9 దాకా బ్యాటింగ్ ఉంది. ఫాస్ట్ బౌలర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్ ఉన్న, స్పిన్నర్స్లో చహల్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఐపీఎల్ హిస్టరీలోనే తను ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఇండియాకి టాప్ వికెట్ టేకర్ T20లో తను ఉన్నాడు. మాకో యాన్సన్ టాప్ లీడింగ్ ఎవరైతే ఆల్రౌండర్ ఉన్నాడో తను కూడా ఉండడం చూస్తున్నాం మాకో యాన్సన్ రూపంలో. సో బౌలింగ్ మొత్తం కూడా స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ కూడా ఇండియన్ కోర్తో వాళ్ళు ఏదైతే ఫిల్ చేసుకున్నారో, అండ్ అక్కడ మార్కస్ స్టాయినిస్ కూడా ఉండొచ్చు. సో ఓవరాల్గా స్ట్రాంగ్ యూనిట్గా కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్. ఎక్కడ ఫినిష్ అవుతారు అది మీరు కమెంట్స్లో చెప్పండి.